మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామస్తులు జమ్మికుంటకు రావడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని గత కొద్ది రోజుల క్రితం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు వినతి పత్రం అందజేశారు. జమ్మికుంట నుండి కొత్తపల్లి వెళ్లడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి ప్రజల కోరికలు నెరవేర్చాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రైల్వే ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు రైల్వే శాఖకు చెందిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గుప్తా సోమవారం జమ్మికుంటకు చేరుకుని పరిస్థితిని గురించి అక్కడి ప్రజలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జమ్మికుంటకు మొదటిసారి వచ్చిన మనోజ్ కుమార్ గుప్తాకు బీజేపీ నాయకులు, స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ గుప్తా కొత్తపల్లి గ్రామానికి వెళ్లడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి కావలసిన పరిశీలనలు చేయడంతో పాటు జమ్మికుంట నుండి కొత్తపల్లి మీదుగా ఉన్న 3వ అదనపు లైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గ్రామ ప్రజలు జమ్మికుంటకు వెళ్లడానికి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీదుగా వెళితే అదనపు భారం పడుతుందని, కొత్తపల్లి నుండి జమ్మికుంటకు వెళ్లడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయాలని అధికారులు కోరారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన మనోజ్ కుమార్ గుప్తా పూర్తి నివేదికను తయారు చేసి ప్రజలకు అత్యవసరమైన జమ్మికుంట నుండి కొత్తపల్లి బ్రిడ్జ్ నిర్మించేందుకు చర్యలు చేపట్టేలా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీ ఈటెల రాజేందర్ సూచన మేరకు జమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్ను పరిశీలించడం జరిగిందని, ఇక్కడ ప్రజలు అదనంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతున్నారని, అదేవిధంగా ఎస్కలేటర్తో పాటు బుకింగ్ కౌంటర్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఇచ్చారని వెల్లడించారు. జమ్మికుంట నుండి కొత్తపల్లికి బ్రిడ్జ్ నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులను పంపించి త్వరితగతిన పనులు జరిగేలా చూస్తానని ఇవన్నీ మన లారీలో పోవాలి. మీద మాకు బుకింగ్ కౌంటర్ సెకండ్ వరకు అందుబాటులో ఇట్లా దిగి మేము ఆ టికెట్ తీసుకోవచ్చు. అడిపోయేవాడు రామగుండం పోయేవాడు మళ్ళీ దిగాలి, మళ్ళీ ఎక్కాలి. అట్లా కదా ఇక్కడ రామగుండం పోయేవాడు ఇక్కడ పెట్టామనుకోండి, మనం ప్లాట్ఫామ్ మీద దిగాలి, మళ్ళీ టికెట్ తీసుకుని మళ్ళీ ఎక్కి మళ్ళీ అవతల పోవాలి. కాజీపేట పోయడానికి బాగానే ఉంటుంది. అది ఇనిషియల్ కాదు, ఇప్పుడే ఇనిషియల్ స్టార్ట్ చేశాం కాబట్టి ఫీజిబిలిటీ రిపోర్ట్, టెక్నికల్ రిపోర్ట్ అన్న తర్వాత ఇక టైం ఫ్రేమ్ అనేది ఫిక్స్ అవ్వలేదు. ఇంకా అంటారు అక్కడ ఆర్ఓబి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నాం, ఫ్లైఓవర్. అది ఆల్రెడీ ప్రపోజల్స్లో ఉంది, శాంక్షన్లో ఉంది, నో ప్రాబ్లం. తర్వాత ఉప్పల్లో కూడా ఒకటి కడుతున్నాము, అది కొంచెం వర్క్ మధ్యలో కొంచెం స్లో అయింది, ఇప్పుడు మళ్ళీ పికప్ అయింది. అది కూడా వీలైనంత తక్కువ పీరియడ్లో ఓపెనింగ్ కమిషనింగ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఉప్పల్ ఫ్లైఓవర్ విషయంలో కొంచెం చాలా నిర్లక్ష్యం జరిగిందని చెప్పంటున్నారు. మధ్యలో పని ఆగింది, మళ్ళీ స్టార్ట్ అయింది హామీ ఇచ్చారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామ ప్రజల అవసరాలు తెలుసుకుని తక్షణమే స్పందించి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ మల్మూరు వెంకట్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కొత్తపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలుగా యొక్క రైల్వే స్టేషన్కు కొత్తపల్లి ఈ ప్రాంతం నుండి వేలాది మంది గతంలో మరి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుందని చెప్పి ఈ ప్రాంతం నుండి నడుచుకుంటూ వచ్చి మరి బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బుకింగ్ తీసుకోవడం, మరి చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు, బాటసారులు సైతం మరి పట్టాలు దాటి బయటకు పోయేటువంటి పరిస్థితి అనాదిగా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మరి దాని ద్వారా అనేక ఇబ్బందులు ఏర్పడి చాలామంది చనిపోయినటువంటి దుర్ఘటనలు కూడా ఉన్నాయి. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి రైల్వే అధికారులు ఇటు నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలినడకన ఎవరు కూడా బాటసారి వెళ్ళొద్దనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్స్ మొత్తం కూడా క్లోజ్ చేసి మరి ఇటు వైపు ఎవరు రాకుండా ప్రయత్నం చేసిన క్రమంలో ఈ కొత్తపల్లి, అదేవిధంగా ఇటు అనేక గ్రామాల ప్రజలకు సంబంధం ఉన్నటువంటి ప్రాంతం, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గౌరవ మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులైనటువంటి ఈటెల రాజేందర్ గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం, వేరే ఇతర పార్టీల వాళ్ళు కూడా రాజేందర్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకుపోవడంతో ఈ ప్రజల పట్ల ఈ సమస్య తప్ప పూర్తిగా అవగాహన ఉన్నటువంటి రాజేందర్ అన్న వెంటనే స్పందించి మరి రైల్వే అధికారులతో మాట్లాడి మీరు తక్షణమే స్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ యొక్క అధికారులను ఆదేశించడంతోనే ఈరోజు మరి ఏడీఎన్ గారు ఈరోజు ఈ యొక్క రైల్వే స్టేషన్ సందర్శించి ఈ రైల్వే గేట్ ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ప్రజలను అందరిని అడిగి తెలుసుకొని మరి తప్పకుండా కూడా ప్రజల కోరిక ఏదైతే ఉందో మరి ఈటెల రాజేందర్ గారు సూచించినట్టు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కావాలని చెప్పి మేము ఈరోజు వారికి తెలియడం జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉన్నట్లయితే ఎక్కడ కూడా పట్టాలు దాటేటువంటి పరిస్థితి లేకుండా అందరూ కూడా బాటసార్లు సేఫ్గా అటు నుండి ఇటు పోయే అవకాశం ఉంది.
అంతేకాకుండా ఈ ప్రాంతం వాళ్ళు అటువంటి టికెట్ తీసుకోవడం కొంత ఇబ్బందికర వాతావరణం కాబట్టి ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా రాను దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క రైల్వే స్టేషన్లో మరి ఒకటి తప్పకుండా కూడా సమాచార కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము వారికి సూచించడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతం ఒక వ్యాపార కేంద్రం కాబట్టి ఇక్కడ రైల్వే మన ప్రొడక్షన్ ఫోర్స్ కూడా ఆర్పిఎఫ్ సిబ్బందిని కూడా నియమించాలని చెప్పి మేము ఈరోజు వచ్చినటువంటి ఏడీఎన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జమ్మికుంట రైల్వే స్టేషన్ను సందర్శించిన ఏడీఎన్ గారు ప్రత్యేకంగా జమ్మికుంట పట్టణ ప్రజలకే కాకుండా అదేవిధంగా కొత్తపల్లి ఇటు నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉండాలన్న ఆలోచన కొద్దీ వారు ఈ జమ్మికుంట 3వ లైన్ ఏదైతే వర్క్ నడుస్తూ ఉన్నదో దాన్ని సందర్శించడం జరిగింది. వాస్తవంగా ఇక్కడున్న గతంలో ఉన్న మా బీజేపీ నాయకులు వాళ్ళందరూ కూడా అధికారుల దృష్టికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారి దృష్టికి తీసుకుపోయారు. మరి తీసుకుపోయిన వెంటనే వివిధ పార్టీలలో అందరి అభిప్రాయాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుసుకున్న ఈటల రాజేందర్ గారు వెంటనే స్పందించి అక్కడున్న అధికారులతో మాట్లాడి ఈరోజు జమ్మికుంటకు ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వారిని పంపించడం జరిగింది. ముందుగా ఈ జమ్మికుంట పట్టణ ప్రజల తరఫున, ఈ చుట్టుపక్కల గ్రామస్తుల తరఫున రైల్వే ఆధునీకరణ కోసం కృషి చేస్తున్న ఈటల రాజేందర్ గారికి, అదేవిధంగా ఇక్కడున్న ప్రజలందరి తరఫున కూడా వారికి ప్రత్యేకమైన నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు, కొన్ని ఏళ్ల సమస్య. ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటిది, వారికి ఎలాగైతే సమస్య తీరుతుందని చెప్పి వారు ఈరోజు ఈ ప్రాంతంలో పర్యటన జరిగింది. ఈ ప్రాంతంలో మాకు ఈ 3వ లైన్ ఏర్పాటు నుంచి అటు జమ్మికుంటకు రావడానికి ఇబ్బంది జరుగుతుందని చెప్పి ప్రజలందరూ ముక్తకంఠతో చెప్పినప్పుడు వెంటనే మేము ఫుట్పాత్ నిర్మాణం కోసం, అలాగే ఎస్కలేటర్ నిర్మాణం కోసంతో పాటుగా ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే అటు నుంచి ఇటు ట్రైన్ వచ్చినప్పుడు మేము టికెట్ తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది ఇటు నుంచి వచ్చే ప్రజలందరికీ. కాబట్టి ప్రత్యేకమైన బుకింగ్ కౌంటర్ కావాలని అడిగినప్పుడు వారికి దానికి కూడా సానుకూలంగా స్పందించినందుకు రైల్వే అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలా దీంతో పాటుగా హుజురాబాద్ నియోజకవర్గం లోపల మన దగ్గర ఇప్పటికీ ఉప్పల్ రైల్వే బ్రిడ్జి కొంత పని పూర్తి కాకుండా మిగిలిపోయి ఉన్నది. దాన్ని కూడా 6 నెలల లోపల పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడే వాళ్ళ రైల్వే అధికారులు మాట ఇచ్చినందుకు మరొకసారి ఈటల రాజేందర్ గారికి, రైల్వే అధికారులకి కృతజ్ఞతలు చెప్తున్నాం. జమ్మికుంట రైల్వే స్టేషన్కి రైల్వే అధికారులను గౌరవ పార్లమెంట్ సభ్యులు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు ప్రజల రిప్రజెంటేషన్ మేరకు ఈ యొక్క రైల్వే స్టేషన్ ఆధునీకరణ సందర్భంలో ప్రజలకు ఫ్లైఓవర్ లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంబడే తక్షణం స్పందించి రైల్వే అధికారులను ఇక్కడ స్థల పరిశీలన కోసం పంపించడం జరిగింది. ఒక కొత్తపల్లి గ్రామానికే కాదు, ఇటు చుట్టుపక్కల చాలా గ్రామాలు, ఒక 30, 40, 50 గ్రామాలు, ఇటు తనుగుల, వావిలాల్, ఇల్లంతకుంట, ఇటు వరంగల్ జిల్లా ముట్లపల్లి వరకు, టేక్మట్ల, చిట్యాల, ఈ ఏరియా అంతా కూడా రైల్వే స్టేషన్ వాళ్ళకు ఎక్కడ అటు పోతే వరంగల్, మళ్ళీ వస్తే దగ్గర జమ్మికుంటే ఉంటుంది కనుక ఈ ప్రాంతం వారు అంతా ఇటు నుంచి వచ్చినప్పుడు వాళ్ళు రైల్వే బుకింగ్ కోసం అటు వెళ్ళాలంటే పట్టాల వెహికల్ దాటకుండా పోయిన సందర్భంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఇవన్నీ గమనించి గౌరవ ఈటల రాజేందర్ గారు రైల్వే అధికారులకు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఒక సూచన చేయడం జరిగింది. తక్షణం వెళ్ళి మీరు ఆ ప్రజల ఇబ్బందులు చేయాలని చెప్పి వారు సూచన మేరకు ఈరోజు రావడం జరిగింది. వారికి ఇక్కడ కొత్తపల్లి గ్రామం నుంచి, తర్వాత ఇల్లందకుంట, అన్ని గ్రామాల నుంచి అన్ని పార్టీలకు అతీతంగా వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి వారికి సమస్య అర్థం చేయించి ఈ యొక్క సమస్యను తక్షణం తీర్చాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు చెప్పగానే స్పందించి రైల్వే అధికారులను పంపించినందుకు గౌరవ ఈటల రాజేందర్ గారికి ఈ యొక్క ప్రాంత ప్రజల తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది.